అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ కథ పార్ట్ 15. ఇక కథలోకి వెళితే నిత్య మెడ మీద తలపెట్టి, నిత్య నీతో లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళాలి అని ఉంది, వస్తావా? సరే, సరే పద అని నిత్య అనడంతో, నిత్య నా కోసం చీర కట్టుకోవా ప్లీజ్ అని అడుగుతాడు ఆనంద్. ఓకే ఆనంద్ సార్, 10 మినిట్స్ అని నవ్వుతూ రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఓకే మేడం, నేను కింద వెయిట్ చేస్తాను, వచ్చేయ్. 10 నిమిషాల తర్వాత నిత్య లైట్ ఎల్లో జార్జెట్ శారీ, హెయిర్ లూజ్గా వదిలేసి చేతికి చిన్న బ్రాస్లెట్, చిన్న బిందీతో సింపుల్గా రెడీ అయి కిందికి వచ్చింది. అత్తయ్యకి చెప్పి వస్తాను సార్ అనగానే ఆనంద్ నిత్య చేయి పట్టుకుని చేతిని కిస్ చేస్తాడు. నిత్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిల్చుండిపోతుంది. నిత్య కళ్ళకు ఉన్న కాటుక తీసి నిత్య చేయి వెనుక పెట్టి, సూపర్గా ఉన్నావు తెలుసా ఆనంద్ సార్, మీరు ఇలాంటి పనులు చేస్తే నేను మీతో రాను. ఓకే మేడం, నిన్ను ఏం చెయ్యనులే పద, అమ్మ పడుకుంది, నేను ఆల్రెడీ అమ్మకు చెప్పాను అని ఆనంద్ అనడంతో సరే అని ఇద్దరు కారులో బయలుదేరతారు. నిత్య ఏమైనా మాట్లాడు. మొన్న ఒకసారి మీ అమ్మ గురించి అడిగితే ఎందుకని, ప్లీజ్ ఇప్పుడు ఏడ్చే పని పెట్టుకోకు. అమ్మ చాలా చాలా మంచిది ఆనంద్ సార్. అమ్మ అనగానే ఎందుకు ఏడ్చానంటే, నాన్నకు డైరెక్ట్గా చంపారు కానీ అమ్మను మాత్రం చాలా ఘోరంగా చంపారు. ఆనంద్ వెంటనే కార్ని సైడ్కి ఆపి ఏంటి అని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మీ అమ్మ మీ నాన్న చనిపోయారు అని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాను అని ఉంది రికార్డులో. లేదు సార్, అమ్మ స్పెషల్గా ఇద్దరు చిన్నపిల్లలను తన దగ్గర పెట్టుకొని మరీ వాళ్ళని పెంచుకుంది. ఇద్దరు అమ్మాయిలే, వాళ్ళకి ఏజ్ 10 ఇయర్స్ ఉంటాయి. అమ్మ తనంతట తాను సూసైడ్ చేసుకోకపోతే ఇద్దరు పిల్లల్ని కూడా చంపుతాం అని వాళ్ళ మీద పెట్టేసరికి అమ్మ పాలల్లో విషం కలుపుకొని తాగి చనిపోయారు. నాకు ఆ ఇద్దరు పిల్లలు చెప్పారు. మరి ఆ పిల్లల్ని ఏం చేయలేదా వాళ్ళు? ఆ పిల్లల్ని చంపాలి అనుకునేలోపు వాచ్మ్యాన్ రావడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీసులకు కూడా చెప్పారు కానీ ఎవరూ ఆ పిల్లల మాట పట్టించుకోలేదు. నేను ఆ పిల్లల్ని కలిసినప్పుడు చెప్పారు నాకు ఈ విషయాలు, అందుకే మీరు ఆ రోజు అడగగానే నాకు బాధ ఆగలేదు. ఆనంద్ బాధగా నిత్యాన్ని చూశాడు. నిత్య ఆనంద్ని చూసి ఆనంద్ సార్, మీరు ఆ విషయాలు వదిలేయండి, నాతో గడపాలని కదా వచ్చారు, పర్లేదు ఉండనివ్వండి అనగానే కారులోనే హగ్ చేసుకొని, నిత్య ఎలా భరిస్తున్నావు ఇంత బాధను? అదేంటో ఆనంద్ సార్, ఎంత బాధగా ఉన్నా మిమ్మల్ని చూస్తే నాకు ఒక రకమైన ధైర్యం వస్తుంది. మీతో ఉంటే నేను నన్ను కూడా మర్చిపోతాను అని ఆనంద్ కళ్ళల్లోకి చూస్తూ, ఈ కళ్ళల్లో నాకు మీరు ఉన్నారు అనే ధైర్యం కనిపిస్తుంది అనగానే ఆనంద్ నిత్యాన్ని వదిలి కార్ స్టార్ట్ చేస్తాడు. ఆనంద్కి నిత్య చెప్పగానే ఆ మంత్రి ఈశ్వర్ మీద చాలా కోపం వస్తుంది. ఆ కోపంతోనే కార్ చాలా ఫాస్ట్గా నడుపుతూ ఉంటే నిత్య ప్లీజ్ సార్ కొంచెం మెల్లగా అని చెప్పడంతో ఆనంద్ తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. కాసేపటికి నిత్య నిద్రపోతుంది. ఆనంద్ కార్ వేగం పెంచి కార్ని ఒక దగ్గర ఆపుతాడు. నిత్య బాగా నిద్రపోవడంతో తనని లేపడు. ఆనంద్ కూడా నిద్రపోతాడు. కాసేపటికి నిత్య లేచి షాక్తో ఆనంద్ సార్ అని నిద్రలేపుతుంది. ఆనంద్ సార్, ఇది మా ఇల్లు అని కళ్ళ నీళ్లు పెట్టుకోగా, అవును నిత్య, ఇది మీ ఇల్లే, నీకోసమే పర్మిషన్ తీసుకున్నా, రా లోపలికి వెళ్దాం అని నిత్యాన్ని తీసుకుని వెళ్తాడు ఆనంద్. నిత్య తన ఇంట్లో ప్రతి ఒక్క ప్లేస్తో ఉన్న అనుబంధం గురించి ఆనంద్కి చెప్తూ, తన రూమ్ వల్ల అమ్మ నాన్నల రూమ్ కూడా అన్ని చూపిస్తూ, వాళ్ళ నాన్నను అమ్మను చంపింది గుర్తు చేసుకుని ఏడుస్తూ వాళ్ళ అమ్మా నాన్న రూమ్లో కింద పడిపోతుంది. నిత్య ముఖం మీద నీళ్లు కొట్టి నిత్యాన్ని లేపి తన వెంబడి ఇంట్లో నుండి బయటికి తీసుకొని వస్తుంటే, నిత్య హాల్లో ఉన్న వాళ్ళ అమ్మా నాన్న ఫోటో దగ్గర నాన్న, అమ్మ, మీ అల్లుడు నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటుంది నిత్య. ఆనంద్ కూడా నిత్య వాళ్ళ అమ్మా నాన్న ఫోటోకి దండం పెట్టి, నిత్య వెళ్దామా? ఓకే సార్ వెళ్దాం. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి అది? సార్, మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం అని ఆనంద్ని హగ్ చేసుకుంటుంది. ఆనంద్ చాలా సంతోషపడతాడు. ఆనంద్, నాకు తెలుసురా పద అని తీసుకొని వస్తుంటే నిత్య ఒక్క నిమిషం అని లోపలికి పరిగెత్తి వాళ్ళ నాన్నకి తనకి మాత్రమే తెలిసిన ప్లేస్లో ఉన్న వాళ్ళ నాన్న డైరీ తీసుకొని వచ్చి, పదండి ఆనంద్ సార్ అని బయటికి వస్తారు. ఏంటి నిత్య అది? నాన్న డైరీ సార్, ఇందులో నాన్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకు తెచ్చావు? ఊరికే.
సరే పద అని కారులో ఆనంద్, నిత్య ఇద్దరూ వెళ్తుంటారు. ఆనంద్ నిత్య చేతిలో ఉన్న డైరీ చూస్తూ ఉంటాడు. నిత్య, ఏమైంది సార్? ఏం లేదు నిత్య. అవును, ఇందాక మీ ఇంట్లో నేనంటే చాలా ఇష్టమని చెప్పావు. నన్ను హగ్ చేసుకున్నావు, నిజమేనా? నేనంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం మీరంటే నాకు. మరి ఎందుకు నన్ను అంతగా ఇబ్బంది పెట్టావు? ఏమో, నా వల్ల మీకు ఏమైనా అయితే? ఇంకా నేను ఎవరితో అయినా నిజం దాచగలను కానీ అమ్మా నాన్న దగ్గర దాచలేను. అందుకే వాళ్ళ ముందే మీరంటే ఇష్టమని చెప్పాను. అవునా? అంటే ఇక్కడికి రాకపోతే ఎప్పటికీ చెప్పేదానివి కాదు కదా? ఏమో సార్. నిత్య, ఎలాగో నేనంటే ఇష్టమని చెప్పావు. ఆ 3 ముక్కలు చెప్పరాదు? నిత్య సిగ్గుపడి, చెప్తాను, టైం ఉంది దానికి. అదేంటి నిత్య? నిత్య సిగ్గుపడుతూ, సార్ ప్లీజ్. సరే, తొందర ఎందుకు? నాకు కాకపోతే ఇంక ఎవరికి తొందర చెప్పవే. సరే అని నిత్య ఐ అని చెప్పబోయేలోపు ఐషు కాల్ చేస్తుంది. హలో ఐషు, చెప్పురా. అన్నయ్య, ఆంటీ ఆంటీని ఎవరో. ఏమైంది అని లోపు ఐషు ఫోన్ ఎవరో లాక్కొని, అరేయ్ మీ అమ్మ చాలా డేంజర్లో ఉంది. ఈ అమ్మాయి మస్తుంది. నాకు కావలసిన అమ్మాయిని ఇచ్చి మీ అమ్మని తోలుకుపో అని ఫోన్ పెట్టేస్తాడు. ఐషు ఐషు అని ఆనంద్ కంగారుగా కార్ ఆపేసి నిత్యతో, నిత్య, అమ్మకు ఏమైందో ఏమో, ఎవరో ఐషుని కిడ్నాప్ చేశాడు. నేను మహేష్కి కాల్ చేస్తాను. మహేష్, అరేయ్ ఐషుని కిడ్నాప్ చేశారురా. నువ్వు ఐషు ఫోన్ నంబర్ని ట్రై చేయి. మా ఇంటికి ముందు ఉన్న సీసీటీవీలో కార్ నంబర్ చూసి అన్ని చెక్ పోస్ట్ అలర్ట్ చేయి అని చెప్తుంటే నిత్య ఒకసారి తనను కాపాడిన ముసలాయన గుర్తుకు వచ్చి ఆయనకు కాల్ చేసి లక్కీ ఆంటీ దగ్గరికి వెళ్ళమని చెప్పి లక్కీ ఆంటీని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేపిస్తుంది. పృథ్వీకి కాల్ చేసి ఇమీడియట్గా ఆంటీ జాయిన్ అయిన హాస్పిటల్కి వెళ్ళమని చెప్తుంది. ఆనంద్ కంగారుని చూస్తూ, ఆనంద్ సార్, ఆంటీకి ఏం కాదు, ప్లీజ్ కంగారు పడకండి అంటుంది నిత్య. నిత్య, ఐషు? నిత్య, ఐషుకి ఏం కాదు, ప్లీజ్ డోంట్ వరీ అని కార్ స్టార్ట్ చేసి లక్కీ ఆంటీని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి బయలుదేరారు. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.